నెల నెల పిఎఫ్ కట్ అవుతున్న ఎంప్లాయీస్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందులో పర్టికులర్ గా చాలా మంది ఎంప్లాయీస్ చిన్న చిన్న అవసరాల కోసం పిఎఫ్ అమౌంట్ తీసేస్తున్నారు. మీరు కానీ ఈ వీడియో చూస్తే వెంటనే మీకు చెమటలు పట్టి చలిజ్వరం పులపురం లాంటి లక్షణాలు వస్తాయి. అవసరం లేకపోయినా మీరు పిఎఫ్ అమౌంట్ తీసేస్తున్నారంటే మీరు ఎంత కోల్పోతున్నారు ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఇంకా పిఎఫ్ స్ట్రక్చర్ ఏంటంటే మన బేసిక్ సాలరీలో 12% పిఎఫ్ కట్ అవుద్ది. మనం పనిచేసే కంపెనీ కూడా మనకు 12% ఇస్తుంది. అయితే మన కంపెనీ చేసే 12% లో 8.33% పెన్షన్ కి వెళ్తుంది. మిగిలిన 3.67% మాత్రం మన పిఎఫ్ అమౌంట్ లోకి వెళ్తుంది. ఇప్పుడు 60 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు వచ్చేటికి మనకి టోటల్ ఎంత పిఎఫ్ అమౌంట్ వస్తుందని ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం. పిఎఫ్ క్యాలిక్యులేటర్ ఇందులో డేటా మొత్తం ఇచ్చాను. 20 సంవత్సరాల వయసులో మనం ఉద్యోగం స్టార్ట్ చేసి 60 సంవత్సరాల వయసు వరకు ఎవ్రీ ఇయర్ మనకి పెరిగే జీతం 6% మాత్రమే ఇచ్చాను ఇంక్రిమెంట్. ఎందుకంటే హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి యావరేజ్ తీసుకున్నాను 6%. మనకి టోటల్ 35 ఇయర్స్ సర్వీస్ లో 55 lakhs పిఎఫ్ అమౌంట్ వస్తుంది. 35 ఇయర్స్ సర్వీస్ కి ఇంచుమించుగా మనం కట్టేది 14 లక్షలు. కానీ ఇక్కడ చూస్తే మనం ఫైనల్ గా 55 లక్షలు వస్తుంది. మనకి తేడా ఎందుకు వచ్చిందని అసలు విషయం తెలిస్తే మీకు ఆశ్చర్యపోతారు. దీన్నే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మ్యాజిక్ అంటారు అనమాట. అంటే ఏంటనేది క్లియర్ గా చెప్తాను. స్టీర్ పిఎఫ్ మనకి 14,100 కట్ అయిందని చూపిస్తుంది కదా పైన. ఆ 14,100కి గవర్నమెంట్ మనకి యావరేజ్ గా వేసి ఇంట్రెస్ట్ 8%, దాంతో కలిపి 15,228 అయింది. అలాగే సెకండ్ ఇయర్ మన శాలరీ నుంచి కట్ అయిన పిఎఫ్ అమౌంట్ అంత ముందు ఫస్ట్ ఇయర్ అమౌంట్ కలిపితే 30,000 చిల్లర ఉంది. మళ్ళీ గవర్నమెంట్ 8% ఇంట్రెస్ట్ వేసింది. టోటల్ 32,000 అయింది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వడ్డీకి వడ్డీ వస్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం మనకి పిఎఫ్ కట్ అయిన అమౌంట్ కి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ వేస్తుంది కదా, ఆ ఇంట్రెస్ట్ మళ్ళీ అసల్లో కలిసిపోద్ది. ఆ టోటల్ అమౌంట్ కి మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం మనం గవర్నమెంట్ వేసి ఇంట్రెస్ట్ కి మళ్ళీ 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 వడ్డీ వస్తానే ఉంటది. దీన్ని మనం చక్ర వడ్డీ అంటాం, ఇంగ్లీష్ లో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటారు అనమాట. ఒకవేళ 5 సంవత్సరాల తర్వాత మీ పిఎఫ్ అమౌంట్ 5 లక్షలు అయినాయి అని ఏదైనా అవసరం వచ్చి తీసేసారనుకో, చివరికి వచ్చేటప్పటికి దాని ఎఫెక్ట్ 20 నుంచి 25 లక్షలు మీరు కోల్పోయినట్టు లెక్క. మధ్య మధ్యలో 20,000, 30,000 అని చిన్న చిన్న అవసరాలు కూడా మీరు డబ్బులు తీసేసిన దాని ఇంపాక్ట్ చివరిలో కొన్ని లక్షల్లో ఉంటది అనమాట. నేను చెప్పేది ఏంటంటే మీకు అత్యవసరం అయితే తప్ప చిన్న చిన్న విషయాలకి పిఎఫ్ అమౌంట్ తీయడం చాలా లాస్. మన రిటైర్మెంట్ టైం కి ఇవి పెద్ద సపోర్ట్ లా కనపడతాయి. ఆ టైం కి పిల్లల పెళ్లిళ్ళకి చదువులకి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. అదండి గురువు గారు మ్యాటర్. ఈ వీడియో గానీ మరింత మందికి ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి, మరింత మందికి వెళ్తుంది. మీకు ఉంటాను గురువు గారు.